ఏదైతే ప్రమాదం చోటు చేసుకుందో ఎస్ఎల్బిసి టన్నెల్, ఆ టన్నెల్ ముఖద్వారం దగ్గరే ఉన్నాం. ఇదే ఆ టన్నెల్ ముఖద్వారం. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు ఆ సొరంగ మార్గంలోంచి వెళితే ఆ ప్రమాదం జరిగిన ప్రదేశం వస్తుంది. ఆ ప్రమాదం జరిగిన ప్రదేశంలో భయానక పరిస్థితులే ఉన్నాయి, హృదయ విదారక పరిస్థితులే ఉన్నాయి. 8 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్ళ జాడ ఎలా ఉందో తెలియడం లేదు. అందుకే ఇప్పటికే 11 బృందాలు ఇక్కడికి వచ్చాయి. 100 మంది రెస్క్యూ సిబ్బంది ఇక్కడ నిరంతరాయంగా వాళ్ళను బయటకు తీసుకుని రావడానికి శ్రమిస్తూనే ఉన్నారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసు అధికారులు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం, మెడికల్ టీం అందరూ కూడా ఇక్కడ క్యాంప్ వేస్తున్నారు. లోపల వాళ్లకు ఎటువంటి ప్రమాదం జరగకూడదు, వాళ్ళందరూ క్షేమంగా రావాలి అని. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఉత్తరాఖండ్లో 12 రోజుల పాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్లో 41 మందిని సుమారు బయటకు తీశారు. సో ఇప్పుడు కూడా వీళ్ళని క్షేమంగా బయటకు తీస్తాము అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక స్కెచ్ చేశారు. ఈ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి ఒక స్కెచ్ వేశారు. ఎందుకంటే లోపలికి వెళుతూ వస్తూ ఉన్నారు, అక్కడ పరిస్థితులు అంచనా వేస్తున్నారు. ఒక్క చిన్న రాయిని కూడా లోపల కదపలేదు. అంటే లోపలికి వెళ్ళి పరిస్థితులు అంచనా మాత్రం వేస్తున్నారు. లోపలికి వెళ్ళి ఆ మట్టిని తీయాలి ఫస్ట్. అక్కడ కన్వేయర్ బెల్ట్ ఉంది, నేను కన్వేయర్ బెల్ట్ కూడా చూపిస్తాను. నిజానికి ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం జరిగింది అన్న వెంటనే మొత్తం నేషనల్ మీడియా అంతా కూడా ఇక్కడ ఫోకస్ చేసింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఏంటి ఆ టన్నెల్లో ఎలా ఉంటుంది, వాళ్ళు చిక్కుకుపోయిన వాళ్ళు ఎలా ఉన్నారు అని ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ సాధారణ ప్రజలు ఎవరు కూడా మీరు ఇక్కడికి రావడానికి అవకాశం లేదు. కాబట్టి నేరుగా ఈ ప్లేస్లో ఎటువంటి పరిస్థితులు చూసారా, అంత పెద్ద కొండను ఇలా తవ్వుకుంటూ వచ్చారు. సో నేను పాయింట్ టు పాయింట్ మీకు వివరిస్తున్నాను, మొత్తం వివరాలు. ఇదంతా ఇంత పెద్ద కొండను ఇంత లోతు తవ్వుకుంటూ వచ్చారు. ఇంత లోతు తవ్వుకుంటూ వచ్చిన తర్వాత, ఎందుకంటే దీని గ్రావిటీ ద్వారా నీరు అందించాలి అని ఇంత తవ్వుకొచ్చి అక్కడ ఆ ముఖద్వారం కనిపిస్తుంది, అదే టన్నెల్. ఇప్పుడు నేను మిమ్మల్ని మరికొద్దిసేపట్లో లోపలికి తీసుకువెళ్ళబోతున్నారు. మీరు అనుకుంటూ ఉండొచ్చు లోపల ఎలా ఉందో, చీకటిగా ఉందా, మట్టి కూరుకుపోయి ఉండొచ్చు, అవన్నీ ఎగిసి పడిపోయాయంట, ఇరిగిపోయాయంట లోపల పైప్ లైన్, మీరు అనుకుంటూ ఉన్నారు. లోపలికి తీసుకువెళ్తున్నాను. లోపల సిగ్నల్ ఉండట్లేదు. అయినా నేను మా కెమెరా పర్సన్ వేణు ఇద్దరం కూడా లోపలికి వెళ్ళబోతున్నాము. ఇక్కడైతే సిగ్నల్ ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతసేపట్లో సిగ్నల్ ఆగిపోతుందో తెలీదు. సో సిగ్నల్ ఉన్నంతసేపు నా మాట మీకు వినపడుతూ ఉంటుంది. ఒక దశలో సిగ్నల్ ఆగిపోయిన తర్వాత కూడా నేను లోపలికి వెళ్ళి ఆ పరిస్థితులను వివరించి మీకు వాటిని నేను చూపిస్తాను. సిగ్నల్ ఆగిపోయిన తర్వాత కూడా లోపలికి వెళ్తాను. కానీ ఎప్పుడు సిగ్నల్ ఆగిపోతుందో నాకు తెలియదు. సో నేను మాట్లాడుకుంటూనే వెళ్తాను. ఇక్కడున్న ప్రతి పాయింట్ నేను మీకు వివరించబోతున్నాను. అంతేకాదు ఆ టన్నెల్ ఎంతుందో కూడా నేను మీకు కొలిచి చూపించబోతున్నాను. ఓకే, ఇదే టన్నెల్. ఇది టన్నెల్ ఎంట్రీ పాయింట్. ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి సరిగ్గా 14 కిలోమీటర్ల తర్వాత ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఇదిగో ఇది చూసారా, ఇదే కొలాప్స్ అయిపోయిన ఏరియా. మొత్తం ఈ ఏరియా అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఈ 50 మీటర్స్ దూరంలో క్రాసింగ్ ప్లాట్ఫామ్ ఉంది. ఇక్కడ నుంచి తర్వాత 50 మీటర్స్ దూరంలో మనకి ఈ వాటర్ అంతా ఉంది. ఇక్కడ నుంచి ఇంకో 40 మీటర్స్ దూరంలో ఇది ఇలా పడిపోయిన ఈ డెబ్రిస్ అన్నీ కూడా కనబడుతున్నాయి. ఇది అంటే ఇక్కడ వరకు దీన్ని తవ్వుకుని వెళ్ళారు. ఇక్కడ సెడిమెంట్స్ ప్లస్ డెబ్రిస్ ఉన్నాయి. ఆ శిథిలాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఆ డెబ్రిస్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత టన్నెల్ బోరింగ్ మెషిన్ ఊడి పార్ట్స్ కింద ఊడి బయటకు వచ్చేసిందని చెప్తున్నారు. లోపల చాలా ప్రమాదంగా ఉంది. ఆ మెషిన్ని తీసిన తర్వాత, ఆ మట్టి అంతా తీసిన తర్వాత, అక్కడ వస్తున్నటువంటి వాటర్ని తొలగించిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలిసే అవకాశం ఉంటుంది. సో ఇది రఫ్గా వాళ్ళు వేసినటువంటి మ్యాప్. ఎందుకంటే ఇక్కడ వరకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కన్వేయర్ బెల్ట్ పైన నడుచుకుంటూ వెళ్ళారు. మీకు కన్వేయర్ బెల్ట్ని చూపిస్తాను. ఒక దశలో కన్వేయర్ బెల్ట్ కూడా తెగిపోయే అవకాశం ఉంటుందేమో అని చెప్తున్నారు. ఇది చూసారు, లోకో ట్రాక్ యాక్సెసిబుల్ అప్ టు 12 కిలోమీటర్ల వరకు మాత్రమే. అంటే 12.5 కిలోమీటర్ల వరకు మాత్రమే ట్రైన్పై అక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ నుంచి ట్రైన్పై వెళ్ళే అవకాశం లేదు. ఇక్కడే ఉంది టన్నెల్ బోర్వెల్ మెషిన్, ఇక్కడ ఉంది. ఆ తర్వాత ఉన్నవన్నీ కూడా భయానక పరిస్థితులే ఉన్నాయి. చూసారా, ఇది కన్వేయర్ బెల్ట్. సో ఇక్కడ వరకు ట్రైన్పై వెళ్ళిన తర్వాత ఈ కన్వేయర్ బెల్ట్పై నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత క్రాసింగ్ ప్లాట్ఫామ్ ఇక్కడ నుంచి వచ్చి ఈ ప్రదేశంలో ఎలా ఉంది. సో ఇక్కడ ఈ కార్మికులందరూ చిక్కుకున్నటువంటి ఈ ప్రదేశానికి వెళ్ళాలి అంటే మాత్రం చాలా భయానకంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా సెగ్మెంట్స్ నెంబర్ చేశారు. టన్నెల్ బోరింగ్ మెషిన్తో
టన్నెల్ తవ్విన తర్వాత సెగ్మెంట్స్ని అమర్చుతారు. సో అక్కడ అది సేఫ్గా ఉంటుంది. సో అలా కొంచెం కొంచెం తవ్వుకుని వెళ్ళిన తర్వాత ఈ సెగ్మెంట్స్ అన్నీ కూడా అమర్చుతూ ఉంటుంటారు. సో ఇక్కడ ఇప్పుడు పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించిన 4 రోజులకే ఈ పడిపోయింది. ఈ పైకప్ అంతా కూడా ఊడి పడిపోయింది. సో ఇక్కడ నుంచి ట్యూబ్, ఇది వెంటిలేటెడ్ ట్యూబ్ మనకు ఉంది కదా, దీని ద్వారానే లోపలికి ఆక్సిజన్ని పంపిస్తారు. ఆక్సిజన్, ఇది నేను ఇప్పుడు మ్యాప్ చూపిస్తాను. నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ టన్నెల్ ఎలా ఉంది, ఈ ట్యూబ్ ఎలా ఉంది, కన్వేయర్ బెల్ట్ ఎలా ఉంది, ట్రాక్ ఎలా ఉంది, ఇవన్నీ మీకు డైరెక్ట్గా చూపించబోతున్నాను. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటి అనేది రఫ్ స్కెచ్ మాత్రమే వేశారు. ట్రాక్ యాక్సెసబుల్, లోకో ట్రాక్ అవైలబుల్. లోకో ట్రాక్ ఎక్కడి వరకు అవైలబిలిటీ ఉంది, ట్రాక్ యాక్సెసబుల్ ఎక్కడి వరకు ఉంది, విరిగిపోయినటువంటి టన్నెల్ బోరింగ్ మెషిన్ ఎక్కడ ఇరిగిపోయింది, ఎక్కడ మొత్తం శిథిలాలన్నీ ఏబిసిడి ఈ 4 పాయింట్ల ద్వారా వివరించారు. సో ఇదే ఇక్కడ వరకు మాత్రమే ట్రాక్ యాక్సెసిబిలిటీ ఉంది. కానీ లోకో ట్రాక్, ఆ ట్రాక్ అవైలబిలిటీ ఎక్కడి వరకు ఉందంటే ఇక్కడ వరకు ట్రాక్ అవైలబిలిటీ ఉంది. టన్నెల్ బోర్ మెషిన్ ఇరిగిపోయినటువంటి ప్రదేశం ఇది. ఆ తర్వాత నుంచి శిథిలాలు ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఈ మ్యాప్ చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఓకే, ఇప్పుడు నేను మా కెమెరా పర్సన్ వేణు ఇద్దరం కూడా లోపలికి వెళ్తున్నాం. టన్నెల్ లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు లోపల ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఇక్కడే ఉండి మా ప్రతినిధి మణికంఠ రోజు కూడా వివరించి అధికారులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తూనే ఉన్నారు. లోపల జరుగుతున్న సహాయక చర్యలు వివరించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ మాత్రమే నిరంతరాయంగా ఇక్కడ ఉన్న కవరేజ్ని అందిస్తూనే ఉంది. లోపల ఉన్న సహాయక చర్యలు బయటకు చెప్తూనే ఉంది. ఎవరైతే 8 మంది ఉన్నారో లోపల వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ మీడియా ముందుకు మాత్రం తీసుకుని రావట్లేదు. ఒక దశలో వాళ్ళు మాకు కంటపడ్డప్పుడు ఏడుస్తూ ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. కానీ వాళ్ళతో మాట్లాడటానికి మాత్రం అవకాశం లేదు. వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైపోయారని రోధిస్తూనే ఉన్నారు. కానీ మీడియాతో వాళ్ళు మాట్లాడటానికి అవకాశం లేదు. సిబ్బంది లోపలికి వెళ్ళారు, నిపుణులు కూడా లోపలికి వెళ్ళారు, జియోలాజికల్ సర్వే అధికారులు కూడా లోపలికి వెళ్ళారు. ఆ పరిస్థితి ఎలా ఉంది చూసారా? ఇక్కడ ఇది ఫస్ట్ ఎందుకు చూపిస్తానంటే, ఈ కొండ చూసారా ఎన్ని పొరలుగా ఉందో చూసారా? ఎన్ని పొరలుగా ఉంది కదా. సో ఇది ప్రారంభంలో ఇన్ని పొరలుగా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పొరల్లో మట్టి వాటర్ ఎక్కువగా ఉంది. ఆ మట్టి వాటర్ ఎక్కువగా ఉండటంతో ఆ తవ్వుతున్న సందర్భంలో కూలిపోయింది. ఒక్కసారిగా కూలిపోవడంతో మీకు కొన్ని సినిమాలు ఉంటాయి కదా, కొంచెం అగ్గిరవ్వ నిప్పురవ్వ లాంటి సినిమాలు, మనకు బొగ్గు గనుల్లో కూలిపోయినప్పుడు వాటర్ అంతా కొట్టుకుని వస్తూ ఉంటే ఆ కార్మికులందరూ బయటికి ఎలా వస్తుంటుంటారు, చాలా భయానకంగా ఉంటుంది ఆ దృశ్యాలన్నీ కూడా. అలాంటి పరిస్థితి లోపల ఉందని కార్మికులు చెప్తున్నారు. 36 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చారు. ఇంకా 8 మంది కార్మికులు లోపల ఉన్నారు. సో ఇదిగో నేను ఇప్పుడు మీకు ట్రైన్ చూపిస్తాను. ఇది ట్రైన్. ఈ ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్ మీదే లోపల అన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్మికులను ఈ ట్రైన్ మీదే తీసుకువెళ్తారు. కన్వేయర్ బెల్ట్, అది లోపలికి ఏం తీసుకువెళ్ళాలి అన్నా కూడా ఈ ట్రైన్ మీదే తీసుకువెళ్తుంటుంటారు. ఈ సెగ్మెంట్స్ని కూడా ఈ ట్రైన్ మీదే తీసుకుని వెళుతూ ఉంటారు. ఇన్ని ట్రాక్స్ ఉన్నాయి కదా ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్ట్ సంబంధించి. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళేది దీనిలోనే, ఈ కార్మికులందరూ కూడా వెళ్ళేది దీనిలోనే. మనం కూడా వెళ్దామని చూసాం కానీ పర్మిషన్ ఇవ్వట్లేదు. కానీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్పారు, మేము అడగటంతో మిమ్మల్ని తీసుకువెళ్తామని చెప్పారు. సో మేము కూడా ఎదురు చూస్తున్నాం ట్రైన్ బ్యాక్ రావడం గురించి. వన్స్ ఆ లోపల ఉన్న ట్రైన్ బ్యాక్ వచ్చిన తర్వాత మేము ఆ ట్రైన్లో ఏదైతే ప్రమాదం జరిగిన ప్రదేశం ఉందో అక్కడికి వెళ్ళి అక్కడున్న దృశ్యాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. దీనిలోనే రోజు తీసుకువెళ్తున్నారు. నిజానికి ట్రాక్స్ ఇవన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి, ఎందుకంటే ఇయర్స్గా ఇక్కడ వర్క్స్ జరగట్లేదు కాబట్టి. సో ఈ సెగ్మెంట్స్ అన్నీ కూడా తీసుకువెళ్తారు. అది కన్వేయర్ బెల్ట్. ఈ కన్వేయర్ బెల్ట్ ఉంది కదా, ఈ కన్వేయర్ బెల్ట్ పైనే వీళ్ళందరూ కూడా నడుచుకొని లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని మీటర్లు వెళ్ళటానికి యాక్సెసిబిలిటీ ఏదైతే లేదో అక్కడ ఈ బెల్ట్ పైనే నడుచుకొని వెళ్తున్నారు. ఇక్కడ మరో మ్యాప్ ఉంది. ఈ మ్యాప్ను కూడా నేను మీకు చూపించబోతున్నాను. చూడండి ఒకసారి. ఈ మ్యాప్ను కూడా మనం చూడవచ్చు. లోపల ఉన్నటువంటి కరెంట్ ఇష్యూస్ ఏంటి అని చూపిస్తున్నారు. వాటర్ అక్యుములేషన్ ఉంది, టన్నెల్ బోర్ మెషిన్ అది పగిలిపోయింది, వెంటిలేషన్ కాంతి లేదు లోపల, డెబ్రీ శిథిలాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సో ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇన్ని ఇష్యూస్ని క్లియర్ చేయాలి. ఈ పాయింట్స్ లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి అనేది రాసుకున్నారు. మన ఫోటోగ్రాఫ్స్ని కూడా ఇక్కడ పెట్టారు. లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత చూడండి ఒకసారి. లోపల మెషినరీ అంతా ఇరిగిపోయి ఎలా ఉందో చూడండి ఒకసారి.
టన్నెల్ బోర్ మెషిన్ ఎలా ఇరిగిపోయినటువంటి పరిస్థితి ఉందో మనం చూడొచ్చు. ఇవి చూపిస్తున్నారు. కన్వేయర్పై వెళ్తున్నటువంటి దృశ్యాలతో ఒక అసెస్ చేయడానికి, లోపల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో వివరించడానికి ఈ రకంగా వాళ్ళు మ్యాప్స్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇదే ముఖద్వారం, ఇదే ఎంట్రీ పాయింట్. అక్కడ మీకు ఒక బ్లోయర్ కనిపిస్తుంది కదా, ఆ బ్లోయర్ కనిపిస్తుంది కదా, అదే ఆక్సిజన్ని లోపల 14 కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్న వాళ్ళకి ఆక్సిజన్ అందించడానికి ఆ బ్లోయర్ ఇక్కడ నుంచి ఎయిర్ని లోపలికి పంప్ చేస్తారు. తద్వారా లోపల ఉన్న గాలి దీని నుంచి బయటకు వచ్చేస్తుంటుంది. సో ఆక్సిజన్ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఆక్సిజన్ పంపించడానికి చేసిన ఏర్పాట్లు అవి. ఇవి సెగ్మెంట్స్, ఇది ప్రీకాస్ట్ సెగ్మెంట్స్. దీన్ని ముందుగానే తయారు చేసి బోర్వెల్ని తవ్విన తర్వాత ఆ లోపలికి ఆ మట్టి పడిపోకుండా ఉండటానికి రౌండ్గా పెడుతుంటుంటారు. మనం ఇది చూడొచ్చు. ఇదిగో ఇది పైన అంటే సైడ్ నుంచి ఇలా రౌండ్ షేప్లో అమర్చేవన్నీ కూడా యూ షేప్లో అమర్చే సెగ్మెంట్స్ ఇవి. ఇది ఎప్పుడు వేశారు? 2023లో వీటిని చేశారు. 15/11/2023 డేట్ కూడా మనకి కనిపిస్తూ ఉంది. డేట్స్ వేశారు ఇక్కడ. ఇదేంటి అంటే ప్లాట్ఫామ్. ఇది రౌండ్గా చేయటానికి ఇది ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇందులో నుంచి నీరు బయటకు వచ్చేస్తున్నటువంటి ప్లాట్ఫామ్. ఇది కూడా నేను మీకు చూపిస్తాను. చూసారా, ఇది కింద మనం నడుచుకుని వెళ్ళటానికి అనువుగా ఇది ప్లాట్ఫామ్ని ఇలా ఏర్పాటు చేశారు. సో ఇవి బోర్వెల్ ఆ మెషిన్తో తవ్విన తర్వాత వీటిని ఆ రౌండ్గా అమర్చుతారు. ఆ తర్వాత మళ్ళీ ఆ మెషిన్ ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తారు. ఆ తవ్వినదంతా కూడా ఇదిగో ఇదే కన్వేయర్ బెల్ట్. ఈ కన్వేయర్ బెల్ట్ మీద నుంచే కిందకి తీసుకొచ్చేస్తారు ఆ తవ్వినటువంటి మట్టి, ఇసుక, రాళ్ళనన్నింటినీ కూడా దీనిపైన. ఒకసారి నేను మీకు దానిపై కూడా వెళ్ళి అక్కడ వివరాలు చూపిస్తాను. ఇక్కడ దగ్గరికి వెళ్ళే కొద్దీ సౌండ్ ఎక్కువ వస్తుంది కదా, మనకి శబ్దం ఎక్కువైపోతుంది. ఎందుకంటే పెద్ద బ్లోయర్తో లోపల 14 కిలోమీటర్ల లోపలికి ఆక్సిజన్ని పంపిస్తున్న వాళ్ళకి ప్రాణవాయువుని పంపిస్తున్నటువంటి బ్లోయర్ ఇది. ఈ బ్లోయర్ ద్వారానే వాళ్ళకి ఆక్సిజన్ని పంపిస్తూ ఉన్నారు. ఈ టన్నెల్ పై ఈ కన్వేయర్ బెల్ట్ మనం చూడవచ్చు. ఈ కన్వేయర్ బెల్ట్ దగ్గర కూడా నేను వెళ్ళి మీకు చూపిస్తాను. ఓకే, వన్స్ నేను లోపలికి వెళ్తాను. ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత కన్వేయర్ బెల్ట్ గురించి ఇంకా మీకు చూపిస్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కడానికి కన్వేయర్ బెల్ట్ పైకి ఎక్కడానికి అవకాశం లేదు, కన్వేయర్ బెల్ట్ పైకి ఎక్కడానికి. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ మనకి మల్టిపుల్ ట్రాక్స్ కనిపిస్తున్నాయి. అంటే లోపలికి వెళ్ళొచ్చిన ట్రైన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రాక్స్పై మళ్ళీ సిద్ధంగా ఉంచుతారు. సో ఇక్కడ మాత్రం లూప్ ట్రాక్స్ మనకి 4 ట్రాక్స్ కనిపిస్తున్నాయి. సో ఇదే ఇక మనం లోపలికి వెళ్తున్నాం. ఏ క్షణమైన సిగ్నల్ ఆగిపోవచ్చు లోపలికి వెళ్ళే సమయంలో. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఎటువంటి సిగ్నల్స్ కూడా లేవు, ఎటువంటి లైటింగ్ కూడా లేదు. ఎందుకంటే ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇప్పుడు చీకటిగా ఉంది అని చెబుతూ ఉన్నారు. ఇదే ఎస్ఎల్బిసి టన్నెల్ ముఖద్వారం. ఇదే ఆ రోజు ప్రమాదం జరిగిన ప్రదేశం. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు లోపలికి ఉంది. లోపలికి వెళ్లే కొద్దీ వేడి పెరుగుతూ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. పాపం ఇప్పుడు ఆ 8 మంది పరిస్థితి ఎలా ఉందో మనకి తెలీదు. ఇదిగో లోపలికి వెళ్తున్నాం. ఇది ఎంట్రీ పాయింట్ నుంచి లోపలికి వచ్చాం మనం. ఈ ఎంట్రీ పాయింట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచే ఎస్ఎల్బిసి టన్నెల్లో పనిచేయడానికి కార్మికులందరూ వెళ్ళారు. ఇక్కడ నుంచి 2 ట్రాక్స్ మాత్రమే ఉంటాయి. ఈ 2 ట్రాక్స్ చూసారా, ఇది ఒక ట్రాక్, ఇటు సైడ్ ఇది ఒక ట్రాక్. ఈ ట్రాక్ కూడా తుప్పుపట్టి పాడై ఉన్నాయి, ఎందుకంటే ఇటీవలే పనులు ప్రారంభించారు కాబట్టి. ఒకసారి చూడండి, నీళ్లు వాటర్ లోపల నుంచి వస్తూ ఉంది. కానీ వస్తున్న వాటర్ అసలు వాటర్ ఇది కాదు. ఈ పంపుల ద్వారా లోపల ఉన్న వాటర్ని బయటికి పంపించేస్తున్నారు. ఎంత తవ్వినా కూడా బయటికి పంపిస్తున్నాం, వాటర్ వస్తూనే ఉంది. టన్నెల్ ఎంత ఉంది, లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారో అని మీరు అనుకుంటూ ఉండొచ్చు కదా. ఇదిగో టేపు తీసుకొచ్చాను నేను, చూద్దాం. లోపల ఉన్న వాళ్ళందరూ మట్టి దిబ్బల్లో ఉండిపోయారు కాబట్టి ఇది ఎంత పొడవు ఉంది, ఇక్కడ నుంచి ఎంత ఉంటుంది, ఎంత హైట్ ఉంది, వాళ్ళు క్షేమంగా ఉండటానికి ఉన్న అవకాశాలు ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకసారి మణికంఠ. ఓకే,
ఓకే, ఇక్కడికి ఈ లెవెల్లో చూస్తే 9 మీటర్లు వచ్చింది. సో ఇది ఇంకా తక్కువ ఉంది కాబట్టి, కానీ మనకి ఇంకా పైకి వెళ్ళటానికి అవకాశం కనిపించట్లేదు. సో మనం ఇక్కడ నుంచి ఇది చూస్తే 9 మీటర్లు, కానీ ఓన్లీ కింద మాత్రమే మనం కింద నడవటానికి అవకాశం ఉన్న ఇది ఎంత పొడవు ఉందో ఒక్కసారి నేను మీకు కొలిచి చూపిస్తాను. ఆ చివరి నుంచి కింద ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6.5 మీటర్లు ఉంది కింద. ఈ 6.5 మీటర్లలో కార్మికులు నిలబడటానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కార్మికులు ఎవరు కూడా నిలబడటానికి అవకాశం ఉండదు. సో ఈ హైట్ మనం ఇప్పుడు కొలిచే అవకాశం లేదు. లోయర్ కూడా మనకి అడ్డు ఉంది. సో ఈ బ్లోయర్, సో ఇది ఫ్రంట్లో ఉన్నటువంటి విడ్త్ మనం చూడొచ్చు. సో ఇక్కడ వరకే. అయితే ఏం జరిగింది అనేది నేను ఇక్కడ చెప్పి లోపలికి వెళ్ళబోతున్నాను. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత సిగ్నల్స్ ఉండకపోవచ్చు, సిగ్నల్స్ ఏ క్షణంలోనైనా కట్ అవ్వచ్చు. ఈ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ సెగ్మెంట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్నపాటి శబ్దంతో, చిన్నపాటి ఆ పగుళ్లతో విరిగిపోవడం మొదలైంది. అయితే అక్కడ ఏదో ప్రమాదం సంభవించబోతోంది అని వాళ్ళకి అర్థమైంది. ఆ క్షణంలో ఇది ప్రమాదకరంగా ఉంది, దీనిపై ఏదో చర్యలు తీసుకోవాలి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అనుకుంటూ ఉన్నంత లోపే ఒక్కసారిగా ఈ సెగ్మెంట్స్ ఇరిగి పడిపోయాయి. ఇవన్నీ చూసారుగా, చాలా లావుగా ఉన్నాయి. బయట నేను చూపించాను ప్రీకాస్ట్ సెగ్మెంట్స్. ఇవిగో బోర్ మెషిన్స్ తవ్విన తర్వాత ఇలా అమర్చారు కదా, ఇవి ఇరిగి కింద పడిపోయాయి. ఒక్కసారిగా పడిపోవడంతో కార్మికులందరూ కూడా వెనక్కి పరుగులు తీశారు. ఆ పరుగులు తీసేది కూడా ఎలా ఉందంటే, ఆ టన్నెల్ బోర్ మెషిన్ ఒక్కసారిగా వెనక్కు తన్నుకొచ్చింది. చూస్తూ ఉన్నారు కదా, చూడటంతో ఆ మట్టి పడి వాటర్ వెనక్కి తన్నుకుని రావడంతో ఈ కార్మికులు వాళ్ళంత దూరం వెళ్ళి పడ్డారని చెప్తున్నారు. కొంతమంది అయితే ఆ వాటర్లో బురదలో కాళ్ళు తీసుకుని బయటకు వచ్చారు. చూస్తూ ఉండగానే వాళ్ళ కళ్ళ ముందు కొంతమంది కార్మికులు చిక్కుపడిపోయారు. హాహాకారాలు, ఏం జరుగుతుందో తెలియలేదు. పరుగులు, అరుపులు, కేకలు, ఒక్కసారిగా భయం. అది కొన్ని సినిమాల్లో చూపించే సీన్ ఉంటుంది, నోటితో చెప్పడానికి అవకాశం ఉండదు. ఏది పడిపోతుందో తెలీదు. ఆ లోపల చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలో తెలియదు, తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలియదు. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఈ స్వరంగ మార్గంలో 14 కిలోమీటర్ల భూగర్భంలో, ఇది 14 కిలోమీటర్ల భూగర్భంలో మనం చూసాం కదా, కొండ పై నుంచి ఇన్ని మీటర్లు తవ్వుకొచ్చిన తర్వాత ఈ భూగర్భంలో అతిపెద్ద టన్నెల్ ఇది. ఈ భూగర్భంలో నల్గొండకు నీరు అందించే ఎస్ఎల్బిసి టన్నెల్. ఈ భూగర్భాన్ని చీల్చుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే ఒక్కసారిగా భూమి పొరల్లో జరిగిన మార్పులతో కింద పడిపోయి వాటరు, మట్టి, బురద మట్టి కొట్టుకొచ్చేసింది. అంతే. 36 మందిని వాళ్ళు రక్షించగలిగారు, కానీ 8 మంది మాత్రం లోపల ఉండిపోయారు. ఇప్పటికీ వాళ్ళ జాడి ఎలా ఉందో తెలీదు. నిన్న ర్యాట్ హోల్ మైనర్స్ అక్కడికి వచ్చారు. ర్యాట్ హోల్ మైనర్స్ వచ్చి ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేమని చెప్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది, జియాలజిస్టులు వీళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను లోపలికి నడిచి వెళ్ళేటప్పుడు సిగ్నల్ ఆగిపోవచ్చు. ఏ క్షణంలో సిగ్నల్ ఆగిపోతుందో తెలీదు. సిగ్నల్ ఆగిపోయిన తర్వాత నా మాటను మీరు లైవ్లో వినడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకని చెప్తున్నా, ఇదంతా కూడా చీకటిగా ఉంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న లైట్లు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఒక 2 ట్రైన్లు మాత్రం వెళ్ళాయి. మీరు చూసారు కదా, వెంటిలేషన్ ప్రాబ్లం ఉంది, డెబ్రిస్ ప్రాబ్లం ఉంది, ఆ విరిగిపోయినటువంటి టన్నెల్ బోర్ మెషిన్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. అంటే ఎంత సమయం పడుతుందో తెలియదు. ఆ రిపోర్ట్లు రావాలి, ఆ భూమి పొరలు ఎలా ఉన్నాయో. ఒకవేళ లోపలికి, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇక్కడ నిలబడి ఉన్నాను కదా, ఏమో ఈ పొరల్లో కూడా మార్పులు సంభవిస్తే ఇది కూడా విరిగి కింద పడిపోవచ్చేమో, చెప్పలేము. సో అలాంటి భయానక పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఆ 8 మంది కార్మికులను రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, జియాలజిస్టులు, డిఆర్ఎఫ్ సిబ్బంది, ఈ 11 టీంలు, ఆస్ట్రేలియా నుంచి కూడా ఒక టీం వస్తుందని చెప్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా శ్రమిస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్ర ఈ ట్రాక్ పని చేయట్లేదు బహుశా. ఒక ట్రాక్ వెళ్తుంది, ఆ తర్వాత ఇంకో ట్రాక్ వెళ్తుంది, 2 వచ్చేస్తాయి. ఆ ట్రాక్ ఇంకా పని చేయట్లేదు. ఇదిగో ఈ ట్రాక్ మాత్రమే వర్కింగ్లో ఉంది, ఈ ట్రాక్ మాత్రమే పనిచేస్తుంది. ఇదే కన్వేయర్ బెల్ట్.
ఈ కన్వేయర్ బెల్ట్ పై చూడండి ఒకసారి. ఆ రోజు వీటిలో నుంచి వాటర్ బయటకు వచ్చింది. ఈ హోల్స్లో నుంచి వాటర్ బయటకు వస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం. సో లోపల ఆ మట్టి పొరల్లో సంభవించినటువంటి మార్పులతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదాన్ని జరగొచ్చు అని అంచనా వేశారు. ప్రమాదకరంగా ఉంది పరిస్థితి అని అనుకున్నారు, కానీ ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుంది, కార్మికులందరూ అందులో చిక్కుకుపోతారు అని అనుకోలేదు. ఇప్పుడు ఆ కార్మికులందరూ క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నారు. నేను లోపలికి వెళ్తూ ఉన్నా. ఈ లోపలికి వెళ్ళే సమయంలో ఎంతవరకు సిగ్నల్ ఉంటుందో తెలియదు. ఇది భూగర్భం, అతిపెద్ద భూగర్భ టన్నెల్ ఇది. ఈ టన్నెల్లోకి ఆర్టీవీ ప్రతినిధులు వెళుతున్నారు. ఆర్టీవీ మాత్రమే ఇక్కడ నిరంతరాయంగా 24 hours కవరేజ్ చేస్తోంది. ప్రమాదం జరిగిన రోజు నుంచి మా ప్రతినిధులు ఇక్కడే ఉన్నారు. సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదిగో లోపలికి వెళ్ళే కొద్దీ కొన్ని చోట్ల ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదు. ఈ లోపలికి వెళ్తున్న కొద్దీ కొంత సఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఈ వేడి కూడా పెరుగుతూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ లైట్లు కూడా ఆ రోజు ఆగిపోయాయి అని చెప్తున్నారు. సో లోపల వెంటిలేషన్ ప్రాబ్లం, అంటే 14 కిలోమీటర్ల దూరంలో పనిచేసే వాళ్ళకి కూడా ఆక్సిజన్ సరఫరా కావడానికి ఇప్పుడు నా పైన ఉంది కదా, దీంతో ఇప్పుడు అక్కడ ప్రమాదం జరిగినా కూడా ఆక్సిజన్ ఏ మాత్రం వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండటానికి అది పనిచేస్తుంది. ఒకవేళ ఇది ఆగిపోయింది అంటే లోపలికి ఆక్సిజన్ వెళ్ళదు. సో దీన్ని నిరంతరాయంగా పనిచేస్తారు. ఇది కూడా ఆ చివరి భాగంలో దెబ్బతిన్నది అయినప్పటికీ కూడా దాన్ని స్టాప్ చేయలేదు. దాన్ని నిరంతరాయంగా ఆ బ్లోయర్ని రన్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనకి లోపలికి వెళుతూ ఉన్న సమయంలో ఇలాంటి ఎక్స్పీరియన్స్, అంటే మనం టన్నెల్లోకి సహజంగా చూడం కాబట్టి ఉండే ఫీలింగ్ మాత్రమే ఉంటుంది తప్ప వేడి పెరుగుతూ ఉంది. కొంచెం లోపలికి వెళ్ళే కొద్దీ ఆ శబ్దం, ఆ లోపల ఇంకా ఏ శబ్దం వినిపించదు, ఈ బ్లోయర్ శబ్దం మాత్రమే ఉంది. కాబట్టి ఇదంతా చిమ్మ చీకటిగా ఉంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత లైట్లు కూడా దూరంగా ఉన్నాయి. ఇది చిమ్మ చీకటిగా ఉంది. సో కొంచెం వేడి పెరుగుతున్నట్టుగా మనకి అనిపిస్తుంది. అయితే మన ఫీలింగ్ ఒక భావోద్వేగంలో ఉంటాం ఖచ్చితంగా. లోపల కార్మికులు ఆ శిథిలాల కింద ఆ మట్టి బురదలో ఎలా ఉన్నారో, వాళ్ళ కుటుంబాలు అల్లాడిపోతున్నాయి అనే ఒక ఫీల్ మనకుంటుంది. సో అది మనకు అనిపిస్తూ ఉంది. సో ఇలాంటి టన్నెల్లోకి మనం వెళ్ళం కాబట్టి సహజంగా చీకటిగా లోపలికి వెళ్ళే కొద్ది వేడిగా మనం ఊపిరి తీసుకుంటూ ఉన్నప్పుడు మనం బయట తీసుకున్నంత ఫ్రీగా ఊపిరి తీసుకున్నట్టుగా ఉండదు. కొంచెం భారంగా మనం ఊపిరి తీసుకుంటున్న ఫీల్ అయితే మాత్రం మనకి కలుగుతూ ఉంటుంది లోపలికి వెళ్ళే కొద్దీ. మనం ఆ రోజు మనకి చూసారుగా కొన్ని సిగ్నల్స్ రావట్లేదు అని చెప్పారు. అయినా కూడా లోపలికి వాళ్ళ ఫోన్ ఒక స్థాయిలో రింగ్ అయింది అని చెప్పారు. సో దాని గురించి ఇంకా క్లారిటీ ఇవ్వాలి. కానీ మనం లైవ్ కిట్ని తీసుకెళ్తున్నాం. లోపల ఇన్ని మీటర్ల దూరం, ఇంత దూరం వచ్చి ఈ లోపల ఉన్నటువంటి పరిస్థితిని అందిస్తున్నది కేవలం ఆర్టీవీ మాత్రమే. ఈ టన్నెల్లో ఇంత దూరం మనం ఇస్తున్న కవరేజ్ని చూసి, ఇక్కడ జరుగుతున్న సహాయక చర్యల గురించి మనం చెప్తున్న వివరాలను చూసి ఆ వెళ్ళే ట్రైన్లో మనకు కూడా అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. సో మనం ఆ పాయింట్ దగ్గర కూడా వెళదాం, ఏదైతే సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయో ఆ పాయింట్. కానీ ఇంతవరకు ఆ పాయింట్లో ఒక్క మట్టి రాయిని కూడా కదపలేదు. ఏ రాయిని కదిపితే ఏ పైనుంచి ఏ పెచ్చులు ఊడిపడిపోతాయో తెలియని పరిస్థితి. ఇప్పుడు మనం వెళ్ళాం కదా, లోపలికి వెళ్ళిన సిబ్బంది కూడా వాళ్ళంతా ప్రాణాలకు తెగించి వెళ్ళినట్టే. ఆ 8 మంది ప్రాణాలు కాపాడటానికి వాళ్ళు ప్రాణాలకు తెగించి వెళ్ళినట్టే. ఎందుకంటే అవి ఊడి పడిపోయాయి కాబట్టి మరోసారి అలాంటి ప్రమాదం జరగదు అనుకోవడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు. అందుకే వాటిని తీయడం లేదు. కదిపితే ఇప్పుడు ఏదైతే శిథిలాలు పడిపోయాయో వాటిని కదిపితే అది మరి ఎటువంటి ప్రమాదానికి దారి తీస్తుందో తెలియని భయానక పరిస్థితి ఉంటుంది అని. సో ఇదేంటి అంటే చిన్న టన్నెల్, ఇది వాటర్ సప్లై చేసే టన్నెల్ కాబట్టి పెద్దగా ఉండదు. అప్పుడు ఉత్తరాఖండ్లో జరిగిన ప్రమాదంలో అది
రోడ్డు టన్నెల్ కాబట్టి, వాహనాలు వెళ్ళటానికి నిర్మించిన టన్నెల్ కాబట్టి పెద్ద టన్నెల్. అప్పుడు ప్రమాదం జరిగినా కార్మికులు బతకగలిగారు. కానీ ఈ టన్నెల్ ఇక్కడ కృష్ణానది కంటే దిగువ నుంచి, కృష్ణానది పరివాహక ప్రాంతం నుంచి కొంత కింద నుంచి తవ్వుతారు కాబట్టి ఇది ప్రమాదకరమైనటువంటి ప్రదేశం. ఆ నీరు ఎప్పుడు పడుతుందో తెలీదు, ఎందుకంటే గ్రావిటీ ద్వారా నీటిని అందించే టన్నెల్ కాబట్టి ఆ వాటర్ లెవెల్ కంటే దీన్ని కిందకి తవ్వుతారు. సో వాటర్ ఏ మూల నుంచి ఏ ఫోర్స్ పనిచేస్తుందో తెలీదు. సో ఆ ఫోర్స్ ఎప్పుడు మార్పులు వస్తాయంటే నీరు ప్రవహించేటటువంటి చోట భూమి పొరల్లో ఏ మార్పులైనా సంభవించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగే అవకాశం ఉంటుందని చెప్తారు. చూడండి ఒక్కసారి, ఈ పైపులు చూసారా, ఈ పైపులు ఇవన్నీ. సో ఈ పైపుల నుంచి కూడా నీటిని బయటకు పంపించేస్తున్నారు. ఇప్పటికీ అక్కడ నీరు ఉబికి వస్తూనే ఉంది. ఒకవేళ అక్కడికి వెళ్ళి ఆ శిథిలాన్ని తొలగిస్తే ఆ నీరు ఒక్కసారిగా ఒక్క ఫోర్స్తో ముందుకు తోసేస్తే పరిస్థితి ఏంటి అని ఒక భయాందోళన కూడా వ్యక్తమవుతుంది. అందుకే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ శిథిలాన్ని తొలగించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అని. ఎందుకంటే ఇదేదో భూమి పైనుంచి చేసినటువంటి ఒక పైప్ లైన్ కాదు, భూమిని కొన్ని మీటర్ల మేర కిందకి తవ్వి అక్కడి నుంచి కిలోమీటర్ల మేర వేసినటువంటి సొరంగం ఇది. ఈ సొరంగంలో ముందుకు వెళ్ళే కొద్దీ హీట్ పెరుగుతూ ఉంటుంది. లోపల బయట తీసుకున్నంత ఫ్రీగా అయితే తీసుకోలేము, గాలి తీసుకోవటానికి కొంచెం. కానీ నిరంతరాయంగా ఈ బ్లోయరే లేకపోతే ఆక్సిజన్ అందదు. అందుకే ఈ బ్లోయర్ ఆ ఎండ్ పార్ట్ కూడా దెబ్బతిన్నప్పటికీ ఈ నిరంతరాయంగా ఈ బ్లోయర్ని రన్ చేస్తూనే ఉన్నారు. ఈ కన్వేయర్ బెల్ట్ పైన కొంత దూరం నడుచుకుని వెళ్ళాలి. చివరికి వెళ్ళిన తర్వాత ఈ కన్వేయర్ బెల్ట్ పైన కొంత దూరం నడుచుకుని వెళ్ళి సహాయక చర్యలు కొనసాగించాలి. కేవలం ఇప్పుడు చూసి వెనక్కి మాత్రమే వస్తూ ఉన్నారు. మనం లోపలికి వెళ్తున్నాం. ఇప్పటికీ మనం చాలా దూరం వచ్చాం. చూసారా టన్నెల్ ఎలా ఉందో? సో ఇది 14 కిలోమీటర్ల పొడవైనటువంటి టన్నెల్. మన ఈ టన్నెల్లో ట్రైన్ పైన ఆ సహాయక చర్యలు కొనసాగే ప్రదేశానికి కూడా వెళ్ళి అక్కడున్న పరిస్థితులు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి కూడా కొంచెం వాటర్ తడి ఆనవాళ్ళు కనబడుతూ ఉన్నాయి. ఈ హోల్స్లో ఈ సెగ్మెంట్స్ని అమర్చారు కదా, ఈ హోల్స్లో నుంచే ఆ 14 కిలోమీటర్ల తర్వాత నీళ్లు బయటకు వస్తూ ఉన్నాయి. అంటే పనులు ప్రారంభించే సమయంలో ఎవరైతే నిపుణులు ఉన్నారో అక్కడ భూమి పొరలో ఎటువంటి మార్పులు ఏమన్నా చోటు చేసుకున్నాయా అనేది పూర్తి స్థాయిలో అంచనా వేశారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం లైట్లు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ. కానీ ముందుకు వెళ్ళే కొద్దీ, అంటే 14 కిలోమీటర్లు అంటే మామూలు విషయం కాదు. ఒకసారి ఊహించుకోండి, బహుశా మీరు ఇళ్లలో ఉంటారు కదా, మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీరున్న చోటు నుంచి 14 కిలోమీటర్లు అంటే ఎంత దూరమో ఒకసారి మీరే కమెంట్ బాక్స్ రాసే ప్రయత్నం చేయండి. అంటే ఎంత దూరంలో వాళ్ళు ఉన్నారో ఈ సొరంగ మార్గంలో. బహుశా లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక్కసారి కమెంట్ చేయండి. 14 కిలోమీటర్లు ఈ సొరంగం ఉంది అంటే మీరున్న ప్రదేశం నుంచి ఒకసారి గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే ఏ ప్రదేశంలోకి చూపిస్తుందో, అంటే అమ్మ ఇంత దూరమా అని మీకు అనిపిస్తుంది. బహుశా మీరు ఏ జూబ్లీ హిల్స్లోనో బంజారాహిల్స్లోనో ఉంటే ఈసీఐఎల్ వరకు ఉన్నంత దూరం, అంత దూరం టన్నెల్ అంటే మామూలు విషయం కాదు. ఒకసారి అంత ఊహించుకోండి. ఒకసారి మీరే అంత దూరం టన్నెల్లో, అంత దూరం భూగర్భంలో ఒక పైప్ లైన్, భూమి పైభాగం నుంచి పైప్ లైన్ కాదు, భూమి పొరల్లో, అంటే భూమిని కొన్ని మీటర్ల మేర కిందకు తొలిచి ఆ తొలిచిన దానిలోంచి భూగర్భంలో నుంచి వెళ్తే కొన్ని మనకి బొగ్గు గనులకు సంబంధించిన సినిమాలు మనం చూసాం. ఆ సినిమాల్లో భూమి పొరల్లో ఆ తవ్వుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా వాటర్ ఫోర్స్ వచ్చి వాళ్ళందరినీ ముంచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో వాళ్ళందరినీ సేవ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటుంటాడు. ఆ సినిమాలో ఎంత భయానకమైన పరిస్థితి ఉంటుందో అంతకు మించిన భయానక పరిస్థితి ఇక్కడ రియల్గా ఆ రోజు చోటు చేసుకుంది. సో ఇక్కడ ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగాలి అంటే మాత్రం కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. మొన్న ఉత్తరాఖండ్లో గుర్తుందిగా, ఉత్తరాఖండ్లో 12 రోజుల పాటు ఆ కార్మికులను రక్షించారు. కానీ అది భూమికి లోపల పొరలోంచి కాదు, భూమి అంతర్భాగాలలో నుంచి కాదు, భూగర్భం లోపల నుంచి కాదు. కానీ ఈ టన్నెల్ మాత్రం
భూమి గర్భం లోపల నుంచి కృష్ణానది పరివాహక ప్రాంతానికంటే కొంత కింద లెవెల్ నుంచి ఈ టన్నెల్ని తవ్వుతున్నారు. చూడండి, ఇక్కడ నా మాట నాకే వినిపిస్తుంది, రీసౌండ్ ఇక్కడ నా మాట నాకే వినిపిస్తుంది. అంటే మనం అంత లోపలికి వచ్చాం. సో ఇక్కడ మనం ఈ లోపల నుంచి ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఎంత దూరమైనా మనకి ఇలాగే కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఊహించగలరా, 14 కిలోమీటర్లు మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే హృదయ విదారక దృశ్యాలు. కొన్ని కుటుంబాలు, వాళ్ళ కోసం 8 కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు తమ వారి జాడేది అని. రాడ్ హోల్ పర్సన్స్ వాళ్ళు. రోహిత్, వి అప్రిషియేట్ యూ. చాలా లోపలికి వెళ్ళాలి, చాలా బ్రీఫ్ చేస్తున్నారు. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీరున్న ప్రదేశంలో ఎటువంటి సినారియో ఉంది? అంటే ఇక్కడ ఏదైనా అబ్నార్మల్ కనబడుతోందా? అటు నుంచి ఏదైనా శబ్దాలు వినబడుతున్నాయా? అది ఒక టన్నెల్ లాంటి ప్రాంతం కాబట్టి అక్కడ ఎటువంటి సినారియో ఉంది ప్రెసెంట్? ఎస్, ఇక్కడ కూడా ఇలాగే ఉంది. ఇక్కడ ఒకసారి ఆగి నేను చెప్తాను. ఇక్కడ ఎక్కువ మనకి ఉక్కపోత మొదలవుతుంది, ఎక్కువ చెమటలు పడుతున్నాయి, ఉక్కపోత వేడి మొదలవుతుంది. సో ఎంత దూరం వెళ్ళినా ఇదే పరిస్థితి ఉంది. అంటే ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఒక రకమైన కొంచెం మామూలుగా ఫ్రీగా కాకుండా ఒక రకంగా భారంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దీనివల్ల మాత్రం మనకి అది తెలియదు. అంటే వర్క్లో ఉన్న వాళ్ళకి ఆ విషయం తెలియకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ బ్లోయర్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఆక్సిజన్. చూడండి, మధ్యలో ఈ బ్లోయర్ ఓపెనింగ్స్ ఎక్కడ ఉండవు. ఈ బ్లోయర్ 14 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే అక్కడ నుంచి ఆక్సిజన్ని ఆ చివరికి తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ గాలి అంతా కూడా బయటికి వచ్చేస్తుంటుంది. సో కావాల్సినటువంటి ఆక్సిజన్ సరఫరా అంతా కూడా నిరంతరాయం కంటిన్యూస్గా 24 అవర్స్ ఆక్సిజన్ని అందించడానికి చేసేటటువంటి ప్రయత్నం ఇది. సో ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ నుంచి అక్కడ వాటర్ ఇంకా బయటకు వస్తూ ఉంది. సో మనకి 14 కిలోమీటర్ల దూరం కూడా ఇలాగే ఉంటుంది. కానీ కొంచెం మనకు ముందుకు వెళ్ళే కొద్దీ మనకు ఆ ఫీల్ కలుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు చూడటానికి ఏ విధమైన ఫీల్ కూడా ఉండదు. కానీ మనం ముందుకు వెళ్ళే కొద్దీ నడుచుకుని వెళ్తున్నాం కాబట్టి ముందుకు వెళ్ళే కొద్దీ ఇక్కడ ఉక్కపోత, కొంచెం వేడిగా ఉండటం, ఆక్సిజన్ ఇక్కడ మనం మధ్యలోకి వచ్చాం కాబట్టి కొంచెం గాలి తీసుకోవటానికి ఇబ్బంది పడుతున్నామా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే కంప్లీట్గా 100% బయట ఉన్నట్టుగా అయితే ఉండదు, కానీ కొంచెం మాత్రం ఉంటుంది. ఒకవేళ ఈ బ్లోయర్ లేకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ బ్లోయర్ ఉంది కాబట్టి ఆక్సిజన్కి అయితే ఇబ్బంది లేదు. ఎక్కడ ఈ 14 కిలోమీటర్ల దూరంలో ఆక్సిజన్కి అయితే ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. కానీ ఆ 14 కిలోమీటర్లు దాటిన తర్వాత మాత్రమే అక్కడ ఏదైతే శిథిలాలు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను. ఒకసారి అక్కడ లాంగ్ వ్యూలోనే చూపిద్దాం. ఓకే, నేను కనిపించకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నేను ఇట్లా ఉన్నాను కదా, చూడండి ఒకసారి. నేను ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నాను. ఒకసారి మీరే ఊహించుకోండి. ఒకసారి ఇదిగో నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఏదో చిన్న శబ్దం వచ్చింది. వాటర్ లీక్ అవుతూ ఉంది అనుకుందాం నా పైన. ఇప్పుడు నేను ఏదో వర్క్ చేస్తున్నాను, వాటర్ లీక్ అవుతుంది. ఒక్కసారిగా నేను చూస్తాను, ఏదో సంథింగ్ తేడాగా ఉందని అనిపిస్తుంది. కొంచెం ఏదో అసాధారణ పరిస్థితులు వస్తున్నాయని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేయాలి అప్పటికి అర్థం, ఏదైనా ప్రమాదం అనుకుంటూ ఉంటాం. కానీ నిపుణులు దాన్ని ప్రమాదం అన్నారు. ఒక్కసారిగా నేనున్న ప్రదేశంలో అవన్నీ పడిపోయాయని అనుకుందాం. పడిపోయిన తర్వాత అవి ఉండవు కదా, ఆ ఫోర్స్కి బ్యాక్ వస్తూ ఉంటుంది. ఇట్లా బ్యాక్కి వచ్చిన తర్వాత ఒక్కసారిగా కొడితే కొంచెం దూరం వెళ్ళి మనం పడతాం. అలాంటి పరిస్థితులను ఒకసారి ఊహించుకోండి. ఆ నీరన్నీ కూడా కిందకు వచ్చేస్తూ పడిపోతూ ఉండి, ఆ మిషనరీ ఇరిగిపోతూ ఉంటే, కళ్ళ ముందర కనిపించిపోతూ ఉంటే ఎంత భయానకం ఉంటుంది. ఆ రోజు ఆ కార్మికులు ఉన్నటువంటి భయానక పరిస్థితి అదే. బహుశా మనం ఎంత దూరం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అని మీకు చూపించే ప్రయత్నం చేశాను. సో ఇది 14 కిలోమీటర్లు, ఇంకా 14 కిలోమీటర్లో ఇప్పటికీ రెస్క్యూ సిబ్బంది అక్కడ ఉన్నారు. కాబట్టి ఇక్కడికి మనకి వెళుతూ ఉంటే ఈ సొరంగ మార్గంలో ఇదే చీకటి కనిపిస్తూ ఉంటుంది. ఈ లైట్లు ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ వరకు వచ్చిన ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ వరకు కూడా ఎవరు వచ్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇవి మళ్ళీ ఏదైనా ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుందేమోనని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళు నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక్క ప్రాణాన్ని కాపాడటానికి కూడా వాళ్ళందరూ టీం అంతా కూడా ప్రాణాలకు తెగించి అక్కడికి వెళ్ళి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటుంటారు. కాబట్టి వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఆ 14 కిలోమీటర్ల దూరంలో మాత్రం భయానక పరిస్థితులు ఉన్నాయి. కానీ అది ఎప్పటికి రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది అనేది మాత్రం తెలీదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.